మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 2 సార్లు అంటే 10 సంవత్సరాల పాటు మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారు. అయితే అప్పుడు బీజేపీకి తిరుగులేని మెజార్టీ ఉంది. తను తీసుకోవాలనుకున్న నిర్ణయాలు అసలు ఎవరి ప్రమేయం లేకుండా ఎవరికి చెప్పకుండా మోడీ అమిత్ షా మాత్రమే అనుకుని ఆర్టికల్ 370 కానీ యూసీసీ కానీ సిఏ కానీ ఇలాంటి నిర్ణయాలన్నీ కూడా పార్లమెంట్లో తేలిగ్గా నెగ్గించుకోగలిగారు. అయితే ఇప్పుడు మూడోసారి బీజేపీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో ప్రతిపక్షాల మీద ఆధారపడింది, మిత్రుల మీద ఆధారపడాల్సి వచ్చింది. దాంతో ఇది మోడీకి ముళ్ళ కిరీటమే అని చెప్పి కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. అయితే దీనివల్ల బీజేపీ పార్టీకి మంచిదనే చెప్పాలి. ఇప్పటివరకు బీజేపీ పార్టీ తన ఎజెండాను అమలు చేయడానికి ఎవరి సలహా సంప్రదింపు లేకుండా ఏకపక్షంగా ముందుకు దూసుకొని వెళ్ళిపోయింది. అది ఒక్కోసారి ఈ ఒంటెత్తు పోకడలు, ఈ తీవ్రమైన మార్పులను ఒక్కోసారి ప్రజలు జీర్ణించుకోలేని పరిస్థితి వస్తుంది. ఆ జీర్ణించుకోలేని పరిస్థితితో ప్రతిపక్షాలకు ఎంతో కొంత ఊతం ఇస్తారు. ఆ పరిస్థితి ఇప్పుడు వచ్చిందని మనకు అనిపిస్తూ ఉంది. కనుక ఇప్పుడు ఏదైనా ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకోవాలంటే తన భాగస్వామ్య పార్టీని ప్రస్తావించాలి, వాటికి ఉన్న అభ్యంతరాలని పరిగణలో తీసుకోవాలి. ఆ అభ్యంతరాల అనుగుణంగా ఒకవేళ అవసరమైతే వెనకడుగు వేయాలి. కనుక ఇలా నిర్ణయం తీసుకునే క్రమంలో ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురైనప్పుడు కూడా భాగస్వామ్య పార్టీలు ఆ విమర్శలను తిప్పికొట్టడానికి అవకాశం ఉంటుంది. కనుక మోడీ ఇప్పుడు తన విధానంలో ఓట్లు సాధించుకోవడానికి బీజేపీ ప్రతిసారి కేవలం హిందుత్వం మాత్రమే వాడుకునేది. మోడీ ఒక పక్క నుంచి డెవలప్మెంట్ గురించి 24/7 వర్క్ చేస్తున్నప్పటికీ, డెవలప్మెంట్ ఫలాలు వస్తున్నప్పటికీ, భారతదేశం ఆర్థికంగా 5వ స్థానం నుండి ఇప్పుడు 3వ స్థానంలోకి వస్తుందని చెప్పి ఆర్థికవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నప్పటికి కూడా, కానీ ఓట్ల దగ్గరకు వచ్చేసరికి ప్రధానంగా హిందుత్వ అనేదాన్ని రెచ్చగొట్టడం ద్వారానే ఓట్లు సాధించవచ్చు అనే ఒక అలవాటులో బీజేపీ వచ్చింది. ఆ అలవాటు ప్రతిపక్షాలకి ఒక ఆయుధం అయింది. ఎవరైతే బీజేపీ వాళ్ళు ఎప్పుడైతే హిందుత్వం అన్నారో వాళ్ళు ముస్లిం బుద్ధికింపు రాజకీయాలకు వెళ్ళి ముస్లిం ఓట్లను పోలరైజ్ చేసి సాలిడ్గా ముస్లిం ఓట్లను సాధించుకునే మార్గాల్ని వాళ్ళు వెతుక్కుంటారు. సో ఈ 2 పోరాటం వల్ల మోడీ చేసిన అభివృద్ధి కానీ ఇతర మంచి పనులు కానీ మరుగున పడిపోతాయి. ఈ తరంలో అలాంటిది జరగదు. అభివృద్ధి మీదనే వీళ్ళు ఫోకస్ చేస్తారు, అభివృద్ధి చేస్తారు. చేసిన అభివృద్ధి చెప్పుకోవడానికి అటు బీజేపీ పెద్దలు కానీ, కార్యకర్తలు కానీ, కింద స్థాయి నాయకులు కానీ ప్రయత్నం చేస్తారు. దానివల్ల ఎంతో కొంత మేలే జరుగుతుంది. దాన్ని విమర్శించే పరిస్థితిలో ప్రతిపక్షాలు ఉండవు. ఎందుకంటే అభివృద్ధి ఆటోమేటిక్గా జరుగుతుంది, దానికి ప్రూఫ్స్ ఉంటాయి. కనుక ప్రతిపక్షాలు దాన్ని సమర్థంగా ఢీకొట్టలేవు. హిందుత్వ ఇట్లాంటి వాటిని ఢీకొట్టడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే హిందుత్వ అనేది ఎజెండాని డెఫినెట్గా మోడీ ఈ 3.0లో పక్కన పెట్టవలసి వస్తుంది. ఎందుకంటే భాగస్వామ్య పక్షాలకి ఇబ్బంది కలిగించే కార్యక్రమం చేస్తే ప్రభుత్వం పడిపోతుంది.